Hi friends, welcome back. I am Digital Kiran and welcome to my channel. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలామంది బ్లాగర్స్ బిగినింగ్లో చేసే కొన్ని మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఈ వీడియో అనేది మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్టయితే చాలామంది బ్లాగర్స్ బిగినింగ్లో చేసే నంబర్ 1 బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంది అంటే వాళ్ళు సరైన నిచ్ అనేది సెలెక్ట్ చేసుకోరు. సో నిచ్ అనేది సెలెక్ట్ చేసుకోకుండానే వాళ్ళ మైండ్కి ఏది వస్తే అది రాస్తూ ఉంటారు. అండ్ అలాగే ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉందో అది రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా జయప్రకాష్ అని ఒక యాక్టర్ చనిపోయాడు. సో దానిపైన వాళ్ళు ఒక ఆర్టికల్ అనేది రాస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏంటంటే ఇలా ఏది పడితే అది రాస్తూ ఉంటే ఎవరైతే యూజర్స్ మీ బ్లాగ్కి వచ్చి చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో రాస్తే మీరు మొత్తం ఈ న్యూస్ పైనే రాయాలి. సో వీళ్ళు ఎలా రాస్తారంటే నార్మల్గా కొన్ని న్యూస్ ఛానల్స్ ఎలా అయితే ఒక 10-20 మందిని పెట్టుకొని వాళ్ళ వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు ఒక న్యూస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారో రాస్తే అలా రాయాలి. ఎప్పుడో ఒకప్పుడు మీకు నచ్చింది కదా అని ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ రాస్తే మీ బ్లాగ్ అనేది సక్సెస్ఫుల్ కాదు. సో ముందుగా మీరు ఏంటంటే మీరు ఎందులో మంచిగా రాయగలుగుతారు, సో మీకు ఎందులో ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనేది తెలుసుకొని దానిపైన ఒక ఆర్టికల్ అనేది రాస్తూ ఉండండి. సో ఒకటే నిచ్కి స్టిక్ అయి ఉండండి. సో అది కాకుండా ఇది కాకుండా అది అని మల్టిపుల్ నిచ్చుల పైన మీరు ఆర్టికల్స్ అనేటివి రాయకండి. సో నిచ్ అనేది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఒక మంచి నిచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నిచ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ నిచ్కి తగ్గట్టు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. ఒకవేళ చాలామంది బిగినర్స్ వాళ్ళకు సంబంధించిన నిచ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయరు. సో ఫ్రెండ్స్ మన బ్లాగ్ సక్సెస్ఫుల్ కావాలి అంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కీవర్డ్ రీసెర్చ్ చేయకుండా మనం బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేయలేము. సో ఏదైనా ఒక ఆర్టికల్ రాసే ముందు మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది పక్కా చేయాలి. ఒకవేళ మీకు కనుక కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అని తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో నేను చేసిన ఒక వీడియో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియోని చూడండి, మీకు కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి చాలామంది బిగినర్స్ వాళ్ళ సైట్కి సంబంధించిన లేఅవుట్ పైన ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. సో ఈ కలర్ బాగాలేదు, ఈ కలర్ చేంజ్ చేస్తే బాగుంటుంది, ఈ లోగో బాగాలేదు, ఈ లోగో చేంజ్ చేస్తే బాగుంటుంది, ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఎక్కువ టైం మొత్తం ఈ లోగోలు అండ్ అలాగే ఏవైతే సైట్కి సంబంధించిన కలర్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయడంలోనే వాళ్ళ టైం అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ముందుగా మీరు ఏంటంటే ఎక్కువగా మంచి క్వాలిటీ కంటెంట్ని జనరేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. సో మీ యూజర్ ఎవరైతే మీ బ్లాగ్కి వస్తాడో వాడు ఏంటంటే మెయిన్గా మీ బ్లాగ్లో ఉన్న కంటెంట్ చదవడానికి వస్తాడు తప్ప మీ బ్లాగ్ లోగో బాగుందా, మీ బ్లాగ్లో కలర్స్ బాగున్నాయా అని చూడడానికి రారు. సో లోగో, కలర్స్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ ఏంది అంటే కంటెంట్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా మనం బ్లాగింగ్లో సక్సెస్ అవుతాము. సో తర్వాత మనం ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ లోగోసు, కలర్సు ఎప్పుడైనా మనకు తీరికున్నప్పుడు చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ప్రైమరీగా ఎక్కువగా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి కంటెంట్ అనేది తక్కువ రాస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కంటెంట్ రాయడానికి ఎక్కువ థాట్స్ అనేటివి రావు. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కంటెంట్ రాయడానికి థాట్స్ రాకుంటే మీరేంటంటే మీకు సంబంధించిన వేరే బ్లాగ్స్ అనేటివి ఉంటాయి కదా, అంటే మీ నిచ్లోనే వేరే బ్లాగ్స్ అనేటివి ఉంటాయి. సో ముందు మీరు ఏంటంటే ఆ బ్లాగ్స్ని చదవండి. ఆ బ్లాగ్స్ని చదివి దాన్నే మీరు రీరైట్ చేయండి తప్ప డైరెక్ట్ ఏదైతే ఆ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని తీసుకొచ్చి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయకండి. సో చాలామంది బిగినర్స్ ఈ కాపీ పేస్ట్ కూడా చేస్తూ ఉంటారు. మీరు కాపీ పేస్ట్ చేయకండి. అండ్ అలాగే
మీరు ఏంటంటే మీ కంటెంట్ని ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సో బిగినర్స్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ థాట్స్ రావు కాబట్టి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 100 వర్డ్స్ 200 వర్డ్స్ కంటే ఎక్కువగా రాయలేరు. సో అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా బిగినింగ్లో 100 వర్డ్స్ కంటే తక్కువగానే రాసేటోడిని. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే మన సైట్లో లేదా మన ఆర్టికల్లో ఎంత ఎక్కువ కంటెంట్ ఉంటే మన ఆర్టికల్ అనేది అంత ఎక్కువ బూస్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరేంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కంటెంట్ రాయడానికి ప్రయత్నించండి. సో మినిమం మీ ఆర్టికల్లో 1000 వర్డ్స్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ 1000 కాకున్నా కూడా మినిమం 600 వర్డ్స్ అయినా ఉండేటట్టు చూసుకోండి. 600 కంటే ఎక్కువ ఉంటే ఇంకా బెటర్. సో మినిమం అయితే మీరు టార్గెట్ 1000 వర్డ్స్ పెట్టుకోండి. సో 1000 వర్డ్స్తోని ఒక ఆర్టికల్ రాయాలని మీరు టార్గెట్ పెట్టుకొని రాస్తూ ఉండండి. సో ఒకవేళ మీకు థాట్స్ రాకుంటే మీ నిచ్లోనే ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ అనేటివి ఉంటాయి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి, వాటన్నిటిని చదవండి. వాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఏ పాయింట్స్ని తీసుకొని రాస్తున్నారు అనేది మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీ ఓన్ వేలో మీ కంటెంట్ని రాయడానికి ట్రై చేయండి. ఇలా రాసినప్పుడు మీ బ్లాగ్ అనేది ఎక్కువగా ర్యాంక్ అవడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి. అండ్ అలాగే 5th మిస్టేక్ వచ్చేసి SEO చేయకపోవడం. ఫ్రెండ్స్, మనం ఎంత మంచిగా ఆర్టికల్ రాసినా కూడా మనం దానికి SEO చేయకపోతే మనం రాసిన దానికి ప్రయోజనం అనేది ఉండదు. సో మనం ఆర్టికల్ అనేది రాసిన తర్వాత దానికి SEO అనేది చేయాలి. ఒకవేళ మీకు కనుక SEO ఎలా చేయాలి అని తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ కూడా ఇచ్చాను. ఆ వీడియోని చూసి SEO ఎలా చేయాలి అనేది ముందుగా నేర్చుకోండి. సో SEO అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కనుక SEO చేయకపోతే మనకి ట్రాఫిక్ అనేది రాదు. మనకి ట్రాఫిక్ రాకుంటే మనకి డబ్బులు అనేటివి రావు. సో చాలామంది బిగినర్స్ ఏంటంటే ఏదో కంటెంట్ రాసినామా పబ్లిష్ చేసినామా అన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు SEO అనేది చేయరు. సో SEO అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ కొన్ని మిస్టేక్స్ మాత్రమే, ఇంకా కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. సో అవి నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.